అప్లై పెట్టాలి. ఇది బాగలేదు, ఇదంతా పోటీగా వస్తుంది. అండ్ ఆర్టీసీలో టెండర్లో 2015లో టెండర్లో పోయి ఎన్ని బస్సులు తీసుకున్నాం, కనీసకమ్మ 4 కోట్ల మెయింటెనెన్స్తో చేసినాం. ఏం చేసినా లక్షలేగా అవుతుంది, కోట్ల రూపాయలు అవుతుంది, రోజు కింద పెరుగుతుంది. ఇది అప్పులు అవుతున్నాయి, లేకుంటే మెంటల్ అటాక్ అవుతుందని ఆలోచన చేసి ఏం చేసిన అంటే ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ బాగుందని ఒక ఆలోచన వచ్చిన 4 months ట్రైనింగ్ ఎంత చూసుకున్నాం, ఏం చేస్తే ఏమొస్తుంది, ఏముంది ఇందులో అని చూసుకుంటే అర్థమైంది. అంటే రూపాయి పెట్టకుండా డబ్బులు సంపాదించవచ్చు అంటే టెస్ట్ మార్కెట్ అనేది అర్థమైంది. టెస్ట్ మార్కెట్ ఇప్పుడు వచ్చిన కోట్లలో పెట్టినాం. ఇది నెట్వర్కింగ్ మార్కెట్, దీనికి డబ్బు పెట్టే లేదు. ఇది ఒక బుద్ధికే పని చెప్పాలని ఆలోచన వచ్చింది. ఒక రైతు కుటుంబాలు వచ్చి అంటే ఇది హార్డ్ వర్క్ కాదు, ఊరికి పని చెప్పాలి ఎవరైనా అని ఒక ఆలోచన వచ్చినమాట. వచ్చిన తర్వాత నేనేం చేసిన, బ్రాంచ్ డైరెక్టర్ అయినా. బ్రాంచ్ డైరెక్టర్ అయితే 5,500 రూపీస్. నెక్స్ట్ మంత్ సిల్వర్ అయినా 12,770 రూపాయలు వచ్చింది. ఇక్కడ ఏమర్థమైంది నాకు, కోట్ల దాకా పెట్టిన, లక్షల దాకా వెళ్ళి 4 కోట్లు మెయింటైన్ చేసి ఇది ఎట్లా ఉంది, ఇది ఎక్కడ పోయినా హెడేక్ అవుతుంది మైండ్కి అని చెప్పేసి మా పిల్లలకు టోటల్ ఆస్తి ఇచ్చేసి మొన్న డిసెంబర్ 5 తారీఖు నాడు లెక్కలు చేసేసి 4 బస్సులు ఇచ్చేసి 4 ఎకరాల ల్యాండ్ ఇచ్చేసి 0 అకౌంట్తో వెస్టేజ్లో నిలబడి ఇంటి కుటుంబాల బిడ్డలకు ఆదర్శంగా, అంటే కొడుకుల దగ్గర ఏం ఆశించకుండా మా నాన్న 4 లక్షలు తీసుకుంటూ 5 లక్షలు తీసుకున్నాడు, ఒక ఎప్పుడు డిఫరెన్స్ అవుతుంది వాళ్ళ మధ్య మా మధ్య. అంటే హ్యాపీ ఉందా నాకు, వెస్టేజ్లో 12,000 వస్తే నాకు 12 లక్షలతో సమానం, స్పాన్సర్తో సమానంగా పంచుకుంటున్నాను. ఎందుకంటే నేను జీవితంలో చిన్నప్పటి నుంచి కష్టపడ్డా కదా, డబ్బు వీళ్ళకి తెలుసు కాబట్టి. సరే అందరికి ఆస్తులు ఉండొచ్చు, లేకపోవచ్చు, పుట్టకతో రావు. మా తాత ఏమి ఇచ్చిండు, మా నాన్నకని లెక్కలు కట్టాను, మా నాన్న నాకు ఏమి ఇచ్చిన లెక్కలు కట్టాను, మా కొడుకులో నేను ఏమి ఇచ్చినా లెక్కలు కట్టాను. దీంట్లో ఏమర్థమైంది నాకు, 3 జనరేషన్ ఉంది. సంథింగ్ నాకేమైనా చనిపోయి నాకేమైనా జరిగినా వీటిని మా మిస్సెస్కు వచ్చే క్యాష్ ఏదైతే మనకు నెట్వర్కింగ్ మార్కెట్లో మనం ప్రాబ్లం అవ్వడం, ఈ డైరెక్ట్ సేలింగ్లోకి వచ్చినాం. ఈ డైరెక్ట్ సేలింగ్లో ఎంత లాభం వస్తున్నా, ఎంత మనకు కమిషన్గా వస్తున్నా, నెట్ మార్కెట్లోకి వెళ్ళి మా భార్యకి అయితే వస్తుందో నాకు సేమ్ మాట. అది మా భార్యకి ఏ మన్మన్ నచ్చింది అనుకో, నాకు నన్ను మన్మన్ ఇద్దరు కొడుకులు, ఏ మన్మన్ లైక్ చేసి నీళ్ళు పోస్తే వానికి ఇస్తుంది ఐడియా నా మనస్ఫూర్తిగా ఉంది. అది 3 జనరేషన్ కరెక్ట్ అయినా. కరెక్ట్ కావడంతో నేను పూర్తిగా ఏమనుకుంటున్నా అంటే 24 గంటల్లో 8 గంటలు పండుకోవాలని నిర్ణయం చేసుకున్నా. ఆరోగ్యం కావాలి కదా, పండుకున్నప్పుడు నెట్వర్క్లో కనిపిస్తుంటుంది నాకు. నేను ఏ ఊరికి పోవాలి, ఎక్కడ పోయి టీవీ చేయాలి, ఎక్కడ పోయి నేను హెడీ చేయాలని మైండ్లో డ్రీమ్లో ఫిట్ అయిపోతుంది. తెల్లారిసరికల్లా ఆటోమేటిక్ వచ్చేస్తుంది వెళ్ళిపోవాలని. ఇది నేను పెట్టుకున్నప్పుడు అది తెలియకపోవచ్చు, కానీ తెలుసుకోవాల్సిన అవసరం. అందరికైతే తెలియదు, నేర్చుకోవడమే ఫస్ట్. రాగానే డబ్బులు అయితే రావు. దీంట్లో సిస్టమ్ నేర్చుకోవాలి, సిస్టమ్ ఫాలో అవ్వాలి. డైలీ మాత్రం మార్నింగ్ మా అప్లైర్కు ఫోన్ కొట్టకుండా నేను బయటకు వెళ్ళాను. అది నాకు తెలుసు, గురువుగా స్వీకరించిన. అంటే అప్లైరే మనకు అప్లైరు సపోర్ట్ ఉన్నంత రోజు అదృష్టం ఉంది. అప్లైర్ ఎప్పుడైతే దూరం అవుతాడో ఒక లీడర్గా ఎదగాలి. నేనేం నేర్చుకున్నా, నేను 3వ తరగతి సర్టిఫికేట్ ఎగ్జామ్ రాసి, నేను పెద్ద భాష చదువుకొని ఎగ్జామ్ రాసి 3వ తరగతి సర్టిఫికేట్ తీసుకొని ఒక 20 లక్షలతో బోరింగ్ ఫీల్డ్ పోయి, 12 లక్షలతో ఫెర్టిలైజర్ షాప్ పోయి, 4 కోట్లతో బస్సులలో పోయి ఇంత కష్టపడి మళ్ళీ ఇవాళ సిల్వర్ డైరెక్టర్ అంటే బ్రాంచ్ అంటే తెలుసుకున్నా. బ్రాంచ్ అంటే ఏబిసిడ్లలో ఏముంటుందో ఆ లెవెల్లో ఎదగాలి. ఏబిసిడీలు ఎట్లా వస్తే ఎదుగుతామో 26 లక్షలలో మనం కూడా ఎట్లా ఎదుగుతూనే మనం డబ్బులు సంపాదిస్తామని తెలుసుకోవాలి. ఫస్ట్ మనం డబ్బులు సంపాదించే సిస్టంలో ఇవ్వాలి. నేనేం నేర్చుకున్నా, ఎలా ఒక డాక్టర్గా హెల్త్ సప్లిమెంట్గా సపోర్ట్ చేస్తున్న ఒక వ్యక్తి కంటే ఒక డాక్టర్గా, ఎదుటి వ్యక్తి మన ప్రశ్నలు వేసినప్పుడు సమాధానం చెప్తామంటే ఒక లాయర్గా, ప్రతి ఒక్కరు మన కింద డౌన్లర్కి మనం ఎప్పుడైతే మనము మోటివేషన్ చేస్తున్నామో టీచర్గా, అంటే 3 పోస్టులు ఇందులో కొనుక్కున్నాం. అంటే డబ్బులు ఖర్చు పెట్టి కాదు, ఈ డిమార్ట్ని ఖర్చు పెట్టి కొనుక్కున్నాం. ఇది నేను నేర్చుకుంది. లీడర్స్ అందరూ కూడా ఎదిగి వచ్చి అందరూ ప్రతి ఒక్కరు కూడా నా మనసు ఏం చెప్తాను ఇక్కడ వచ్చి అందరూ మాట్లాడాలి.
నాకు అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ టైం ఇక్కడ మాట్లాడేందుకు ఇంకా మాట్లాడను కానీ సార్ రెండు అలవాటు అవకాశం వేరే పాండ్ సార్ వస్తుంది కాబట్టి టైం కూడా మనం ఎక్కువ తీసుకోవాలి. గోల్ ఏముంది, ఎంత అయినా ఉంటుంది. మినిమం చనిపోయే లోపల 15 లక్షలు కొట్టాలని ఉంది. నేను డే టైం ఫిక్స్ చేస్తున్నాను. 15 లక్షలు కొట్టినప్పుడే చనిపోవాలని ఉందా? మా అప్లర్ ప్రైవేట్ సార్ అని